భక్తి సమాచారంలో భాగంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ బీచ్ బైపాస్ రోడ్ అగస్త్య నగర్ వేంచేసి ఉన్న శ్రీ 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 త్రిశక్తి సమేత త్రయంబకేశ్వర స్వామి శ్రీ ఐశ్వర్య వారాహి ధర్మక్షేత్రం ఆలయాన్ని సందర్శిద్దాం. మరిన్ని వివరాలను క్షేత్ర వ్యవస్థాపకులు గంగా ప్రసాద్ దేవరను అడిగి తెలుసుకుందాం. ఈ క్షేత్రం శ్రీ 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 త్రిశక్తి సమేత త్రయంబకేశ్వర క్షేత్రం అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి త్రయంబకేశ్వర క్షేత్రం. ప్రపంచంలో నాకు తెలుసుంది ఎక్కడా కూడా ఇటువంటి క్షేత్రం లేదని నేను అనుకుంటున్నాను. అయితే ఏకపీఠం అన్నమాట. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఏకపీఠం మీద కొలువై ఉన్నారు ఇక్కడ. అలాగే ఈయన త్రయంబకేశ్వర స్వామి. వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మన యొక్క క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో, ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో యాన్యువల్ డే కింద మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ముగ్గురమ్మవార్లకి ఏకకాలంలో కళ్యాణం జరిపిస్తూ ఉన్నాం. ఈ క్షేత్రం ఇక్కడ అమ్మవారు కొలువై ఉండడం 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ క్షేత్రం అచ్చంపేట జంక్షన్ బీచ్ బైపాస్ రోడ్డు అగస్త్య నగర్ నందు ఈ క్షేత్రం కలదు. కనుక భక్తులందరూ కూడా ఏకపీఠం మీద మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ముగ్గురు అమ్మవార్లు ఏకపీఠం మీద ఒకే చోట మీకు దర్శనం ఇస్తారు. కనుక పిల్లలకి మీరు నామకరణాలు చేయాలన్నా, అక్షరాభ్యాసాలు చేయాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే మన క్షేత్రంలో మీరు చేసుకోవచ్చు. కనుక ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించండి. అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని నా యొక్క విజ్ఞప్తి. ఈ క్షేత్రం నిర్మాణం జరిగి 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరంలో. ఎస్ఆర్ న్యూస్ తెలుగు భక్తి సమాచారం కాంటెస్ట్. 1వ ప్రశ్న, శ్రీ ఐశ్వర్య వారాహి ధర్మక్షేత్రం ఎక్కడ ఉంది? ఏ రాజమండ్రి లాలా చెరువు, బి విశాఖపట్నం బీచ్ రోడ్డు, సి కాకినాడ అచ్చంపేట జంక్షన్ బీచ్ బైపాస్ రోడ్ అగస్త్య నగర్, డి విజయవాడ ఆటో నగర్. మనం అడుగు పెట్టాం. ఐశ్వర్య వారాహి అమ్మవారు అంటే ఈవిడి లక్ష్మీ స్వరూపుడు కాబట్టి ఐశ్వర్య వారాహి అనే అమ్మవారికి నామకరణం చేయడం జరిగింది. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మొత్తం టౌన్ మొత్తం అంతా కూడా వారాహి అమ్మవారు ఏం చేస్తారు ఏంటి అన్నది మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఈ అమ్మవారి యొక్క స్పెషల్ ఏంటంటే, అమ్మవారు మీరు ఏది అనుకుంటే అది వెంటనే తీర్చగలిగే అమ్మవారు, ఏకైక అమ్మవారు వారాహి అమ్మవారు. ఈ అమ్మవారిని ఎప్పుడు కూడా సంధ్య వేళల్లోనే మీరు దర్శించినట్లయితే మీరు అనుకున్నట్లుగా జరుగుతుంది. ఈ అమ్మవారికి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలు. 2వ ప్రశ్న, ఈ ధర్మక్షేత్రంలో ప్రధానంగా ఒకే పీఠం మీద ఉన్న అమ్మవార్ల పేరేమిటి? ఏ శ్రీ కనకదుర్గమ్మ లక్ష్మీదేవి, బి శ్రీ రాజరాజేశ్వరి దేవి ముత్యాలమ్మ, సి శ్రీ ఐశ్వర్య వారాహి కాళీ భైరవి, డి శ్రీ లక్ష్మీ సరస్వతి పార్వతి కాళీ. వరకు కూడా ఈ టైంలో మీరు దర్శించుకున్నట్లయితే మీరు అనుకున్నట్లుగా జరుగుతుంది. కోర్టు కేసులు కానీ, విడాకుల కేసులు కానీ, స్థలాలు కానీ, పెళ్లిళ్ళు కావాలన్నా, పిల్లలు కావాలన్నా, ఏదైనా సరే కోరికను వెంటనే ప్రసాదించే ఏకైక అమ్మవారు వారాహి అమ్మవారు. ఈ అమ్మవారికి ప్రతి పంచమికి కూడా మేము స్వయంగా భక్తుల చేతుల మీదుగా వాళ్ళకి అభిషేకాలు చేయించడం జరుగుతుంది. అంటే మీరు తెచ్చిన ద్రవ్యాలు పంతులు గారు, పురోహితులు చేయడం కాదు, మీరు తెచ్చిన ద్రవ్యాలన్నీ కూడా మీతో స్వయంగా అభిషేకాలు చేయించే అవకాశం ఇక్కడ ఒకటే ఉన్నది. కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అమ్మవారు ఐశ్వర్య వారాహి అమ్మవారు. కాకినాడ ఆలయ వ్యవస్థాపకులు ఎవరు? ఏ శ్రీ రామకృష్ణ శర్మ, బి శ్రీ గంగా ప్రసాద్ దేవరా, సి శ్రీ వెంకటేశ్వరరావు, డి శ్రీ శివప్రసాద్. అచ్చంపేట జంక్షన్ బీచ్ బైపాస్ రోడ్ అగస్త్య నగర్ నందు ఈవిడ కొలువై 2 సంవత్సరాలైనది. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని చూసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని నా యొక్క విజ్ఞప్తి. పంచమి 9 రోజులు కూడా కందదీపం పెట్టండి అమ్మ. 9 రోజులు కూడా కంద ఐడియా ఉంది కదా మీకు, చిన్న కంద తీసుకోండి, చిన్న కందం పెట్టండి. దానికి మీకు దొరికినట్లయితే ఆవు పేడను శుభ్రంగా అద్ది బొట్లు పెట్టండి, కుంకుమ బొట్లు పెట్టండి. ఒకవేళ మీకు ఆవు పేడ ఫ్రెష్గా దొరకకపోయినట్లయితే పసుపు శుభ్రంగా రాయండి. రాసి కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో 365 ఒత్తులు ఉంటాయి కదా. 4వ ప్రశ్న,
ఈ క్షేత్రంలో త్రిశక్తి అమ్మవార్లతో పాటు ఏ స్వామి వారు కొలువై ఉన్నారు? ఏ శ్రీ వెంకటేశ్వర స్వామి, బి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సి శ్రీ త్రిశక్తి సమేత త్రయంబకేశ్వర స్వామి, డి శ్రీరామచంద్ర స్వామి. ఆ ఒత్తులు పెట్టి అమ్మవారికి అమ్మవారి దగ్గర చూపించి మీరు దీపం పెట్టుకోండి. ఈ 9 రోజులు కూడా నిష్టగా మీరు కంద దీపం పెట్టుకోండి. మీరు అనుకున్నట్లుగా మీరు సాధించవచ్చు. అలాగే వారాహి అమ్మవారు దండనాకి కాదమ్మ, శీఘ్ర దేవత. ఆవిడ దగ్గర చూసారా, అక్కడ నాగలుంది, అలాగే మనకి రోగలుంది. ఇక 5వ ప్రశ్నకు వచ్చేసి, ఈ వీడియోను చూసిన తర్వాత మీరు ఏం చేయాలి? ఏ వీడియోకు లైక్ చేయాలి, బి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాలి, సి బెల్ ఐకాన్ ను నొక్కాలి, డి పైవన్నీ సరైన సమాధానాలను 9182512756 కి వాట్సాప్ చేయవలను.